ముందుగా మనము ఒక స్పూన్ ఆవాలు, కొన్ని ఎండుమిర్చి తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసి నానబెట్టి పెట్టుకోవాలి. అంటే మనం కూర ప్రిపేర్ చేసే ముందుగా ఒక గంట ముందుగా ఇవి నానబెట్టుకోవాలి. అప్పటికి బాగా నానతాయి అన్నమాట. బాగా నానాలి. సో ఇవి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఏం చేయాలంటే పనసపొట్టు ప్యాకెట్ తీసుకున్నాను. అంటే నేను రెడీమేడ్గా షాప్లో తీసుకున్నాను. సో దీన్నేంటంటే మనం బయట తీసుకున్నాం కాబట్టి ప్యాకెట్లలో వస్తుంది. కొంచెం స్మెల్ వస్తుందన్నమాట. సో స్మెల్ పోయేంత వరకు మనము 3-4 టైమ్స్ నార్మల్ వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఎంత బాగా వాష్ చేస్తే ఆ స్మెల్ అంతా పోతుందన్నమాట. సో ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసి మనం ఇప్పుడు దీన్ని కొంచెం మంచి నీళ్ళు వేసేసి ఒక 1/2 లీటర్ నీళ్ళు వేసాను నేను. వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. దగ్గరగా ఒక 20 మినిట్స్ పడుతుంది బాగా ఉడకాలంటే. బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి. ఈలోపు మనము ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. వేడి నీళ్ళు వేసి పక్కన పెట్టుకోవాలి. బాగా నానుతుందనమాట. సో ఈ ఉడికిపోయిన పనసపొట్టును మనం నీళ్ళంతా పోయేటట్టు వడకట్టేసుకోవాలి. వాటర్ అంతా తీసేసి కొంచెం ఆరబెట్టుకొని అట్లా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము బాండలు తీసుకొని అందులో ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి. పోపులు మనం ఖచ్చితంగా శనగగుళ్ళు వేసుకోవాలి. అంటే వేరుశనగగుళ్ళు వేసుకుంటే బాగుంటాయి అన్నమాట టేస్టీగా. సో ఇలా పోపు పెట్టుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు అన్నమాట పోపు సామాన్లు. అందులో కొంచెం పసుపు వేసి, ఇంగువ వేసి, ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని బాగా కలయబెట్టి ఇందులో మనము పనసపొట్టు వేసుకోవాలి. పనసపొట్టు వేసి బాగా కలయబెట్టుకోవాలి. బాగా అంటే అంతా తిరగపాతంతా బాగా కలిసేలాగా కలయపెట్టుకొని చింతపండు జ్యూస్ తీసి అందులో యాడ్ చేసుకోవాలి. ఈ పనసపొట్టులో ఈ చింతపండు జ్యూస్ వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలయపెట్టి అందులోనే కాస్త రెడ్ చిల్లీ పౌడరు, తగినంత సాల్ట్ వేసుకొని మనము అంటే కావాల్సినంత అనమాట. ఎవరికి కావాల్సినంత వాళ్ళు కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలయపెట్టుకొని ఆ చింతపండు జ్యూస్లో పనసపొట్టు బాగా ఉడకాలన్నమాట. బాగా సిమ్లో పెట్టుకొని మంట, అంటే ఎప్పుడు కూడా సిమ్లోనే ఉండాలి. బాగా ఉడకాలన్నమాట. ఉడికి దగ్గర ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనము నానబెట్టుకున్నాం కదా ఆవాలు, ఎండుమిర్చి ఇవి పేస్ట్ చేసుకొని అంటే నేనైతే దించే ముందుగా వేసుకుంటాను. ఎందుకంటే ఆవాలు అనేది కొంచెం పచ్చివాసన వస్తుంటేనే బాగుంటుంది టేస్టీగా. నాకు అలాగే ఇష్టం అనమాట. అలా వేసి దించే ముందుగా వేసుకొని అలా కలిపెట్టేసి దించేసుకోవాలి. అంతే. చాలా కమ్మగా ఉంటుంది. మంచి ఆవ వాసనతో సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే.